తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళం జిల్లా గార మండలం కేమచ్చిలేస గ్రామం అయితే వచ్చాం. ఆ గ్రామంకి వస్తూ కనబడుతున్నటువంటి ఒక స్కూల్లోకి అయితే అడుగుపెట్టాను. అయితే పేరుకి ఇది గవర్నమెంట్ స్కూల్, కానీ విధి విధానాలు పిల్లలకి యూనిఫామ్స్ గవర్నమెంట్ కొంత యూనిఫామ్స్ అయితే ఇచ్చింది. కాకపోతే అంగన్వాడీకి ఎక్కడ కూడా యూనిఫామ్స్ ఉండవు. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే అంగన్వాడీలో ఉన్నటువంటి విద్యార్థులకు యూనిఫామ్స్, ఐడి కార్డ్స్, షూస్, అదేవిధంగాను వర్క్ బుక్స్. ఇది గవర్నమెంట్ స్కూల్. కాకపోతే గవర్నమెంట్ స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రైవేట్స్ కూడా నడుపుతున్నారు. ఇవన్నీ ఎలా నడుపుతున్నారు? అసలు గవర్నమెంట్ టీచర్స్తో పాటుగా వాలంటీర్స్గా కూడాను ఇక్కడ ఈ గ్రామస్తులంతా కలిసి టీచర్స్ని అయితే నియమించుకోవడం జరిగింది. అది కూడా క్వాలిఫైడ్ ఎంఫార్మసీ చదివినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ని ఇక్కడ పెట్టి ట్యూషన్స్ చెప్తున్నారు. అదేవిధంగా స్కూల్స్లో క్లాసులు కూడా బోధిస్తున్నారు. అయితే వాళ్ళ జీతాలు ఎంత అంటారా? 3,000 రూపాయలు మాత్రమే. ఎస్, 3,000 రూపాయలకే ఈ స్కూల్లో పాఠాలు చెప్పడానికి మేము సిద్ధం అంటూ వచ్చి క్లాసులు అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్, ఇదే స్కూల్లో ఒక డ్యాన్స్ టీచర్ని కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఈ గ్రామస్తులు, అదేవిధంగాను ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కలిపి వాలంటీర్గా 2022వ సంవత్సరం నుంచి కూడా వీళ్ళు డొనేషన్స్ వేసుకొని దానికి ఒక లెక్చర్ బుక్ను కూడాను పెట్టుకొని అందులో వచ్చిన డొనేషన్స్తో ఈ స్కూల్కి ఎటువంటి డెవలప్మెంట్స్ కావాలి, ఈ స్కూల్లో స్ట్రెంత్ పెరగాలి అంటే ఈ పిల్లలే అంటే ఎక్కడైనా సరే స్ట్రెంత్ కావాలంటే టీచర్లు వెళ్ళి గ్రామాల చుట్టూ ఇంట్లో చుట్టూ తిరిగి మీ పిల్లల్ని జాయిన్ చేయండి అంటారు. కానీ ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్రామస్తులు, ఈ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కలిపి మన పిల్లల్ని ఇక్కడే జాయిన్ చేద్దాం, ఇక్కడే ఉంచుదాం అంటూ డిసైడ్ అయ్యి ఇక్కడికైతే పిల్లల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే సార్. ఇక్కడ ఈ స్కూల్కి విజిట్ చేశారు మన శోభాదేవి మేడం గారి కోసం. కానీ మా స్కూల్ కోసం ఒక విన్నపం అయితే ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాము. ఆ విన్నపం ఏంటంటే సార్, మాకు గవర్నమెంట్ అనేది ఈ స్కూల్ ఎంపీయూపీ లేకుండా 5th వరకు ప్రైమరీగా ఉంచుదామనేసి మాకు నోటీస్ చేయడం జరిగింది. దానికి మా పేరెంట్స్ అందరం కలిసి మాకు ఎంపీయూపీ కావాలి, 5th వరకు కాకుండా 8th క్లాస్ వరకు కావాలని మేము ఆల్రెడీ పేరెంట్స్ అందరు సైన్ పెట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి స్వయంగా ఇవ్వడం అయితే జరిగింది. ఆ సార్ అన్నారు, పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఏ స్కూల్ అయితే విలీనం చేయడానికి అవ్వదు అనేసి, మీ స్కూల్ ఎలాగే ఉంటుంది, మీ పిల్లల్ని ఇక్కడే ఉంచండి అని మాట ఇచ్చారు. కానీ మధ్యలో సెలవులు వచ్చాయి సార్. సెలవుల తర్వాత కూడా మళ్ళీ మా స్కూల్ అనేది నో అని మేము పెట్టామంటే ఎంపీయూపీగా విలీనం చేస్తుంటే అది వద్దు అనేసి మా స్కూల్ మాకే ఉండాలని మేము నో అని పెడితే ఎస్ అనేది నోటీస్ వచ్చింది. కానీ రియల్గా అయితే నా సైన్ అనేది నో అని పెట్టాం కదా సార్, అది ఎస్ అనేది ఎలాగా అది క్రియేట్ చేశారనేది మాకైతే తెలుసు సార్. మేము గవర్నమెంట్ నుంచి కోరుకుంది ఏమంటే, మా స్కూల్ని ఇప్పటికీ జనవరి నుంచి స్టార్ట్ చేస్తే జూలై వచ్చింది, ఇప్పటి వరకు కూడా మాకు క్లారిటీ లేదు. పిల్లలు అనేవాళ్ళు గాల్లో ఉన్నారు సార్. గవర్నమెంట్ ఏమంటుంది, పిల్లల్ని స్కూల్కి పంపించండి, మంచి భవిష్యత్తు ఉంటుంది అంటున్నారు. కానీ ఇప్పుడు పిల్లలు అనేవాళ్ళు స్కూల్కి వెళ్ళటం లేదు, ఏ స్కూల్ అనేది ఐడెంటిఫై లేదు. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ వస్తాయి, వాళ్ళ పరిస్థితి ఏంటి? బుక్స్ ఇచ్చారు, యూనిఫామ్ ఇచ్చారు, ఫుడ్ కూడా ఇస్తున్నారు. కానీ పిల్లల్ని ఆన్లైన్లో అయితే నేమ్స్ అయితే చూపించట్లేదు. మాకు ఇంకేమీ అవసరం లేదు సార్. వాళ్ళకి మ్యాప్లో నేమ్స్ అనేది ఉండేలాగా చేస్తే చాలు సార్. మాకు గవర్నమెంట్ నుంచి ఇంకేమీ కోరుకోవడం లేదు. ఈ ఈ ఈ విషయం అనేది మనకి నారా చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ నారా లోకేష్ గారితో వెళ్ళేలాగా వైరల్ చేయండి సార్. మేమైతే ఇంకా కోరుకునేది ఏమీ లేదు. అయితే నా వరకు తెలిసిన విషయం ఏంటంటే, లోకేష్ గారు ముఖ్యమంత్రి అంటే మంత్రి గారు ఉన్నారు కదా, పేరెంట్స్కి ఇష్టం లేకుండా అయితే ఏ స్కూల్ కూడా విలీనం చేయడానికి లేదు. పేరెంట్స్ పర్మిషన్తో మాత్రమే స్కూల్ అనేది విలీనం చేయండి. వాళ్ళకి ఇష్టం లేదా ఆ స్కూల్ అనేది అక్కడ ఆపండి. ఇక్కడే క్రమశిక్షణ బాగుంది, పిల్లల ఎడ్యుకేషన్ బాగుంది. మా 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 పేరెంట్స్కి అయితే పిల్లల్ని వేరే స్కూల్కి పంపించే ఉద్దేశం అయితే లేదు. చాలామంది ఇలా క్వశ్చన్ చేస్తున్నారు, మీకు ఏంటమ్మా ప్రాబ్లం, ఇక్కడే 1 కిలోమీటర్ లోపలే స్కూల్ ఉంది, పంపించడానికి మీకు ఏంటి ప్రాబ్లం, ఇక్కడ 5th వరకు ఉంటారు, 6th నుంచి వెళ్ళిపోదాము, అక్కడైనా స్కూల్కి పంపిస్తే ఏం మీకు నష్టం అని అడుగుతున్నారు. కానీ ఒక విషయం వాళ్ళకి తెలియట్లేదు సార్. పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, 1 నుంచి 8 వరకు ఇక్కడ ఉంటే ఇక్కడ ఒక అలవాటు అవుతుంది. ఇక్కడ 5th నుంచి చేసి తర్వాత అంటే పిల్లలు మైండ్ సెట్ దానికి అలవాటు పడరు.
అలా అని ఇక్కడ వాతావరణం వేరే, అక్కడ వాతావరణం వేరే. ఇంతకు ముందు కూడా ఇదే సిట్యుయేషన్ అయితే మళ్ళీ ఎప్పటిలాగా అది తీసుకొనొచ్చాం. అంటే ప్రభుత్వం మారిన సారల్లా ఈ సమస్య అనేది మాకు ఏదో ఒక రూపాన వస్తుంది. ఎన్ని సార్లు మేము పోట్లాడుతాం సార్. అలాగని ఇప్పుడు గవర్నమెంట్ దీంట్లో అధికారులు కూడా గవర్నమెంట్ స్కూల్‌కి సపోర్ట్ చేయాలి. మాకైతే ఏ అధికారులు కాదు కదా! ఎమ్మెల్యే గారు కూడా మాకు సపోర్ట్ చేయడం లేదు. ప్రతిసారి వెళ్ళేటప్పుడు ఏమంటున్నారు, మా ముందర కాల్ చేస్తున్నారు డీఓ సార్‌కి. ఇగో అమ్మ సార్‌కి కాల్ చేసాము. ఓకే అయిపోయింది. మీ స్కూల్ ఇలాగే ఉంటుంది. ఎళ్ళిన ప్రతిసారి అలా అంటున్నారు గానీ, మాకనేది ఆన్‌లైన్‌లో నేమ్స్ అనేది చూపించట్లేదు. అది ఎందుకు? ఇది ఎవరి హస్తం ఉన్నది అనేది మాకు తెలియాలి. ఒకవేళ ఎవరైనా వెనుక నుంచి గనక చేసిన యెడల దయచేసి మా పిల్లల పైన అది ప్రెషర్ చేపించకండి. మీ చేతులారా ఇందులో ఉండేవాళ్ళు అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకూడదు. ఇప్పుడు శోభాదేవి గారే వీళ్ళ హస్బెండ్ మిలిటరీగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళ పిల్లల్ని ఈ స్కూల్‌లో జాయిన్ చేపిస్తున్నారు అంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిందే. అలా అని ఇప్పుడేంటంటే సార్ ఎమ్మెల్యే గారు డీఓ సార్ అన్నారు. డీఓ సార్ మీద. డీఓ సార్‌తో ఈరోజే వెళ్ళి మేము స్పందనలో లెటర్ అయితే పెట్టడం జరిగింది. ఆ సార్ ఏమన్నారంటే, గవర్నమెంట్ నుంచి ఒకటి వచ్చింది. దాన్ని మేము రూపుమాపలేము. మేమైతే ఏం చేయలేమనేసి చేతులెత్తేసారు సార్. అలాంటప్పుడు గవర్నమెంట్ అధికారులు ఎందుకు సార్? ఇప్పుడు మా ఊర్లో 3 ప్రైవేట్ స్కూల్ మో మంచివున్నాయి. మేమేం సార్ ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేసుకుంటే మా పిల్లలకి చదివించుకోలేమా సార్? ఆ మాత్రం ఇప్పుడు కూలి పని చే కూలి పని చేసిన వాళ్ళు కూడా చదివిస్తున్నారు. అందులో గవర్నమెంట్ అనేది కూడా మనకి తల్లికి వందనం కింద అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్ మేము పెట్టుబడిగా పిల్లలకి చదివించుకోగలం. కానీ మేమే ఎందుకు ఈ గవర్నమెంట్ స్కూల్‌లో చదివించాలి అని అనుకుంటున్నామంటే, మాకు దగ్గరలో ఉన్నారు. ఎడ్యుకేషన్ బావుంది. మెయిన్ సార్ క్రమశిక్షణ బావుంది. క్రమశిక్షణ బావుంటే పిల్లల ఎడ్యుకేషన్ బావుంటది. తల్లిదండ్రుల పైన ఒక ఏమంటారంటే వాళ్ళకి గౌరవించే పద్ధతి బావుంటుంది. ఇవి నచ్చి మేము ఈ పిల్లల్ని ఈ స్కూల్‌లో ఉంచాలని అనుకుంటున్నాం. ఇలాంటి సిట్యుయేషన్‌లో సార్ నేనైతే ఇప్పుడు అలిసిపోయాం సార్. ఇప్పుడు చైర్మన్‌గా ఉన్నాను నేను. జనవరి నుంచి జూలై వరకు కంటిన్యూగా ఇలా మీటింగులకి తిరుగుతూ ఉంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవుతుంది సార్. ఈటి వల్ల భార్యాభర్తలు పోట్లాటల వరకు ఎళ్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంతవరకు మనం ఇంట్లో ఫైట్ చేస్తూ మనం బయటికి రాగలం? ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళనేవాళ్ళు బయటికి రావడం నేర్చుకుంటున్నారు. ఈ సమస్య వచ్చి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వరకు వచ్చి బయటకు కూడా రాలేని పరిస్థితులైతే ఏర్పాటు అవుతున్నాయి. దీన్ని స్పందించి ఈ స్కూల్ ఎలా అయినా సరే ఎంపీయూపీగా మా యొక్క విన్నపం ఏంటంటే, ఈ స్కూల్ ఎంపీయూపీగా ఉండాలని అనుకుంటున్నాము. ఈ వాతావరణం చూస్తే హై స్కూల్ లాగానే ఉంది. ఇంకా అవసరమైతే హై స్కూల్ చేసినా మాకు అభ్యంతరం ఏమీ లేదు సార్. ఇంకా చెప్పాలి అంటే మేము ఇక్కడే 10థ్ వరకు ఉంచేస్తాం. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే టీచర్స్ నలుగురున్నారు సార్. చాలామంది ఇప్పుడు డీఓ సార్ క్వెషన్ చేశారు. అమ్మ మీరు ఈ స్కూల్ ఇంతవరకు ఉంచితే టీచర్స్ రారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ పోతుంది. మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి అంటే సార్, మేము వాలంటీర్స్ టీచర్స్‌కి వేసుకుంటున్నాం. ప్రైవేట్ స్కూల్‌లోనే 10థ్, ఇంటర్‌తో టీచింగ్‌నే ఎంతమంది స్ట్రెంగ్త్‌ని నడిపించిన వాళ్ళు ఇప్పుడు మనం రండి. తను ఇంత చెప్పండి. ఎంఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సుమా టీవీకి. నేను ఎంఫార్మసీ చేశాను. ఎంఫార్మసీ అనేది చిన్నది కాదు. సో ఈ ఊరు అమ్మాయిగా ఈ ఊర్లో నేను అంతా చేసి చదువుకొని నేను బయటకు వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. నాకు మంచి శాలరీ వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ అంటే పిల్లలకి మంచి నాలెడ్జ్ ఇద్దామని, ఎందుకంటే ఇక్కడ అందరూ వెళ్ళి మంచి స్కూల్స్‌లో చదువుకోలేరు. సో గవర్నమెంట్ ఉండి వాళ్ళు చాలా మంది ఎఫోర్డ్ చేయలేరు అంత అమౌంట్. సో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది. అక్కడ నాకు 3000 ఇస్తున్నారు. ఆ 3000తో నేను ఇక్కడ చెప్తున్నాను పిల్లలకి మంచి సో నాలెడ్జ్. ఇక్కడ మీ తాలూకా జీతం 3000 ఎంఫార్మసీ చేసి, అదే బయట ఒక ప్రైవేట్ స్కూల్‌కో లేకపోతే ప్రైవేట్ కంపెనీకి వెళ్తే మంచి సాలరీస్ వస్తాయి కదా! మరి ఇక్కడే ఎందుకు? ఇక్కడ ఎందుకు అంటే మెయిన్ నా థీమ్ ఏంటి అంటే పిల్లలకి మంచి నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలి. అంటే వాళ్ళ భవిష్యత్తు అనేది ఇంకా బాగుండాలని. ఎందుకంటే మా ఊరు నుంచి ఒక మంచి పిల్లోడు ముందుకెళ్తే మాకే గర్వం కదండి. సో నాలాగే ఇంకా మంచి నాలెడ్జ్‌తో పిల్లలందరూ బయటికి వెళ్ళాలని నా కోరిక. అందుకు నేను ఇక్కడ పిల్లలకి సేవ్ చేస్తున్నాను. అంటే ఇలా. ఓకే. మీరు కూడా ఇక్కడ వాలంటీర్‌గానే చేస్తున్నారు. సో మీ క్వాలిఫికేషన్ ఏంటి? డిగ్రీ బీఎస్సీ. బీఎస్సీ. సో ఇక్కడ మీరు కూడా ఒక 3000 రూపాయలకే చేస్తున్నారు. అవును సార్. 3000కి చేస్తాం. మరొకటి తెలిసింది యాక్చువల్‌గా ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ట్యూషన్స్ కూడా ఇక్కడ చెప్తున్నారన్నారు. ట్యూషన్స్ మీరే చెప్తున్నారా? మేమే నేనే చెప్తున్నాం. చెప్తున్నాను సార్. ఓకే. సో అసలు ఈ 3000 రూపాయలకి ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నారు.
అన్నీ కలిపి సార్. ఎందుకంటే బయట పిల్లలు చాలా మంది చదువుకోలేకపోతున్నారు. చదువులేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఈ విధంగా మేము ముగ్గురం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. తను డాన్స్ నేర్పిస్తది. తను చిన్న పిల్లల్ని డీల్ చేస్తే నేను పెద్ద పిల్లల్ని. సో ఇక్కడ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. సో ఏం చేయండి అనిపిస్తుంటారు? క్లాసికల్ సార్. Classical క్లాసికల్, వెస్ట్రన్ ఎనీథింగ్ ఐ కెన్ డూ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన స్కూల్ బాగుండాలి అనే ఒక్క కోరికతో ఇప్పుడు వచ్చాం. ఒకప్పుడు టీచర్స్ అనేవాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవారు కాబట్టి వాళ్ళు 5థ్ ఆర్ 6థ్ చదివినా వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఎంతో బాగుండేది. ఇప్పుడేంటంటే ఫస్ట్ టు 10థ్ చదివినా 10థ్ కూడా అసలు యూజ్‌లెస్ అది. అంటే టీచర్స్ ప్రాబ్లమా? లేక ఇంకేమైనా? ఓన్లీ సాలరీ పరంగే వాళ్ళు చూసుకుంటే నథింగ్ అస్సలేం ఉండట్లేదు. పిల్లల్లో చూస్తున్నాను ప్రైవేట్ ఆర్ ఇంకెక్కడైనా సరే ఫస్ట్ గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండాల్సింది టీచర్స్. వాళ్ళు కేవలం సాలరీస్ కోసం మాత్రం పని చేస్తే పిల్లలు అస్సలు ఇంకా ఎదగలేరు. నేను ఈ స్కూల్‌లో వచ్చి చూసిందేంటంటే, నేను రీసెంట్‌గా వచ్చాను సార్. ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్‌లో నేను చూసిందేంటంటే డిసిప్లైన్. డిసిప్లైన్ చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది అదొక్కటే సార్. నెక్స్ట్ అర్జున్ సార్ కూడా చాలా చక్కగా ఎంత బాగా అంటే ఇంతకు ముందు నేను చూసాను ఈ స్కూల్ చిన్నప్పుడు. నాకు ఏంటి వీళ్ళు ఇలా అని ఉండేది. కానీ ఇప్పుడు ఎంత చక్కగా మారిందంటే ప్రైవేట్‌కి ఏమాత్రం తీసిపోలేదు. అంత చక్కగా తయారైంది స్కూల్ సార్. అలాంటిది ఇప్పుడు అంటుంటారు కదా! మంచి వాళ్ళకి చెడు, చెడుకి మంచి సహాయం చేస్తదనే విధంగా మంచిగా ఉన్న స్కూల్‌ని ఎందుకు వద్దు అంటున్నారు? చెడుగా ఎన్నో ఉంటున్నాయి. వాళ్ళనెందుకు ఆపట్లేదు? వాళ్ళనెందుకు ఆపట్లేదనేదే ఇప్పుడు క్వెషన్. ఇంతమంది పేరెంట్స్ బ్రతిమిలాడినప్పుడు కూడా ఎందుకు మా ఎంపీ, యూపీ స్కూల్‌ని ఇవ్వట్లేదు? సార్ చెప్పండి. సార్ ఇంకొక విషయం, ఈరోజు స్పందన కార్యక్రమంకి వెళ్ళాం. అక్కడ పనిచేసే అధికారులందరూ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నారు. గవర్నమెంట్ అంటే ఎవరు సార్? మన ప్రజలకి నుండి వచ్చే ట్యాక్స్ వల్ల వాళ్ళకి శాలరీ ఇస్తున్నాం. అంటే ప్రజల కష్టాలు గానీ ఏవైనా వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు చేయాలా లేదా? డిఈఓ గారు సార్ అన్నారు మా చేతిలో లేదు అన్నారు. అలాంటప్పుడు డిఈఓ జాబ్ ఎందుకు సార్? ఇప్పుడు శ్రీకాకుళంలో స్పందన కార్యక్రమం ఎందుకు పెడుతున్నారు? అమరావతిలో పెట్టండి. ఇక్కడ ఎందుకు పెడుతున్నారు? వీళ్ళ చేతిలో అధికారం లేనప్పుడు ఆ జాబ్‌కి విలువేంటి? ఆ శాలరీ తీసుకోవడం అవసరమా? సార్ అంతే కదా సార్! మా చేతిలో ఏమీ లేదు. మీరు వెళ్తే అమరావతి వెళ్ళండి అంటే మేము ఎలా వెళ్ళగలం సార్? ఇప్పుడు గవర్నమెంట్ ఒకప్పుడు గత ప్రభుత్వంలో మనకి సచివాలయంలో చెప్పుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అలా లేదు. ప్రతీదీ శ్రీకాకుళం వరకు వెళ్ళాలి. ఎందుకు? అక్కడైనా మా కష్టాలు తీరుతాయని. మేము పని మానుకొని అందరూ అన్నాలు తినకుండా వెళ్ళాల్సిన పనేటుంది సార్? భర్తలతో దెబ్బలాడుకొని మరి నీకెందుకు ఏంటి నేను ఎలా అయినా ఆ కార్యక్రమం చేసుకొనొస్తామని ఫైటింగ్ చేసుకొని మరి వెళ్తున్నాం. అక్కడికెళ్ళిన తర్వాత ఎదురయ్యే సమస్య ఏంటి సార్? మమ్మల్ని పట్టించుకోవట్లే. మీరెవరో తెలీదు. నేను డీఏఓనో కాదు. మీరు ఇదేదైతే చెప్పారో అది నా వల్ల అవ్వదు. మీరు వెళ్ళండి. పైనుంచి ఆర్డర్ తీసుకురండి. కమిషనర్‌తో తీసుకురండి. ఎలాగండి ఎళ్ళిపోతాం లేడీస్‌ము ఫ్యామిలీని వదిలేసి? మా అత్తమామలకు బావుండదు. వాళ్ళ ఫుడ్డు ఇక్కడ అధికారులు చూస్తారంటే చెప్పండి. వాళ్ళు మా ఇంటి దగ్గరకొచ్చి 1 వీక్ ఇలాగా స్పెండ్ చేయమనండి. మేమందరం కలిసి వెళ్తాం. ఇప్పుడు మీరు ఈ జాబు చేస్తున్నారంటే ప్రజల సొమ్ముతోనే చేస్తున్నారు. మీ ఓన్‌గా ఎవరైతే ఇచ్చేయడం లేదు. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ స్కూలు ఉంటే వీళ్ళకి సమస్య ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ స్కూల్‌కై పోరాటం చేయాలి. ఇదే స్కూల్‌ని వద్దు ఉంచకండి అనేసి చెప్పడానికి వీళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి సార్? అంటే గవర్నమెంట్ స్కూల్ ఇంత బాగా డెవలప్ అయ్యే స్కూల్‌ని మన చేతులారా మనం పోడగొట్టుకుంటే మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ మనం చేజారి చేసుకున్న తర్వాత పొందలేమనమాట. ఇదనేది ఎలా అయినా సరే, ఎలా వైరల్ చేస్తారో తెలీదు గానీ, మన లోకేష్ గారికి వరకు నారా చంద్రబాబు నాయుడు వరకు గనుక వెళ్ళి, మా తాలూకు సమస్యలను తీర్చి, మా పిల్లలకి న్యాయం చేయండి సార్. మాకు కూడా న్యాయం చేయండి అని చెప్పట్లే. బంగారు భవిష్యత్తు కోసం ఒక పోరాటం అయితే చేస్తున్నాము. సార్ అక్కడ పోస్ట్ మీరు ఆల్రెడీ చూసుంటారు. గురుకుల పాఠశాలకి మా బాబే సార్ సెలెక్ట్ అయ్యాడు. ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి ఇంతవరకు అలాంటి ఎగ్జామ్ ఉంటుంది, ఆటికి ప్రిపరేషన్ చెయ్యాలి అనేది ఎవరికి ఆలోచన రాలేదు సార్. మేమైతే తనకి ఎలాగైతే ఆలోచన వచ్చిందో నాకు కూడా
అర్జున్ సార్ అన్నారు, అమ్మ ఇలా అన్ని ప్రైవేట్ స్కూల్కి ఒక ప్యాంప్లెట్స్ లాగా ఒకటి వస్తుంది, మన స్కూల్కి వస్తే బాగుంటది అనేసి ఆ సార్ అన్నారు. అతని నోటి మాధ్యం ఏమో తెలియదు సార్. బాబుకి అయితే మనకి గురుకులాల్లో సీట్ అయితే వచ్చింది. ఈ రోజుకి మేము అలా పెట్టుకోగలిగాం. ఇలాంటి స్టూడెంట్స్ని ఈ స్కూల్ నుంచి చాలా తయారు చేయాలని అనుకుంటున్నాం. 5th వరకు ఉంచుదాం అంటున్నారు. 5th క్లాస్ వరకు గనుక ఉంచితే ఆ స్కూల్లో ఎవరు సార్ వేస్తారు? ఇంత దగ్గరలో ప్రైవేట్ స్కూల్లో 1 to 10th ఉంది. మనకు 1 to 10thలో ఉండే దాంట్లో వేస్తామా? 1 to 5thలో ఉండేదానికి ఆప్షన్ తీసుకుంటారా సార్ పేరెంట్స్ అనేవాళ్ళు? ఎవరైనా పిల్లలు ఒకే దగ్గర అలవాటు పడాలి అని అనుకుంటారు ఏ విషయంలో అయినా. దీనికంటే మోర్ దాన్ బెటర్ ఆప్షన్‌కే వెళ్తారు. 5th వరకు ఉంటే ఇప్పుడు ఉండే టీచర్స్ అందరూ ఉండరు. దీంట్లో ఎంతమంది వెళ్ళిపోతారో తెలీదు. 5th వరకే ఉంటది మీ స్కూల్‌లో, మేమెందుకు జాయిన్ చేయాలి అంటారు. ఆల్రెడీ ఈ సమస్య వచ్చాకన జాయిన్ అవ్వాల్సిన పిల్లల్నే జాయిన్ అవ్వని పరిస్థితి. తర్వాత ఏమన్నారు, యూపీ ఉండదన్నారు. ఓకే. తర్వాత ఏంటి, ప్రైమరీ మోడల్ ఫౌండేషన్ అన్నారు. దానికి కూడా ఒకప్పుడు 30, 40 అనింది, ఇప్పుడు 60 అన్నారు. యూపీ లేకపోతే 60 మెంబర్స్ ఒక గవర్నమెంట్ స్కూల్‌లో ఎక్కడుంటది సార్? ఒకప్పుడు 20 మెంబర్స్ ఉండే స్కూల్‌ని ఈ రోజుకి 85 మెంబర్స్‌కి చేశారు అంటే ఆ టీచర్స్ యొక్క కృషి. అలాగే గ్రామస్తులను కూడా సార్ చాలా మెచ్చుకోవాలి. ఇలాంటి గ్రామస్తులు ఏ ఊర్లో ఉంటారో లేదో తెలీదు గానీ సార్, ఈ స్కూల్‌కైతే ప్రతి ఒక్కరు పేరెంట్స్ గానీ, గ్రామస్తులు గానీ అమౌంట్ అనేది డొనేషన్ చేసి ప్యానెల్ రూపంగా ₹1,20,000 డొనేషన్ అయితే ప్యానెల్‌కి చేశారు. అలాగే మనం స్టార్టింగ్ నుంచి కెప్టెన్ ఎర్రన్న గారు అతను కూడా చాలా వరకు అమౌంట్ అనేది ఇచ్చారు స్కూల్‌కి. అతను స్టార్టింగ్ నుంచి పెట్టారు. అలా నాకు కొంతమంది పేర్లైతే తెలీదు. కానీ చాలామంది తన కష్టం అనేది వీళ్ళ పైన ఉంది. ఎందుకంటే మనం చదువుకునే స్కూల్‌ని మన చేతులారా ఇంప్రూవ్ చేసుకుందాం. గవర్నమెంట్ ఇవ్వకపోయినా మనం డొనేషన్ చేసిన దాంతో ఇంప్రూవ్ చేద్దాం. వాలంటీర్ టీచర్స్‌కి శాలరీలు ఇద్దాం. మన పిల్లల్ని, మన భవిష్యత్తుని పెంచుకుందాం. ఇప్పుడు ఈ స్కూల్‌కి మేము ఇప్పుడు ఈరోజు నేను టీసీ తీసుకోవడానికి వచ్చాను సార్ మా పిల్లలది. ఎందుకంటే నేను కూడా ఇసికిపోయాను. ఇప్పుడు చైర్‌పర్సన్‌గా ఉన్నాను. అన్ని దాంట్లో నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకరోజు చేస్తాం సార్ మీటింగ్ అంటే, రెండో రోజు అంటాం. ఇలా కంటిన్యూగా అంటే ఎవరు రాగలరు సార్? 10 మందిలోన 5 అవైలబుల్ ఉంటది. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రాలేరు. ఒక చైర్‌పర్సన్‌గా ఉండి కొన్నిట్లో మనం వెళ్ళట్లేదే, అరే మనల్ని ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అని నాలో నేనే ఇది ఉండి చైర్‌పర్సన్‌గా తొలగిపోతానంటే ఆ సార్ అన్నారు, "అమ్మ నాకు 2 రోజులు టైం ఇవ్వండి" అంటున్నారు గానీ తీసేస్తామని చెప్పట్లే. దానికి నేను ఆలోచించాను. ఇలా కాదు, అలా తీయరు. మా పిల్లల్ని టీసీ ఇచ్చియండి. నేనే ప్రైవేట్ స్కూల్‌కి తీసుకెళ్ళిపోతాను. మీ స్కూల్‌కి ఎంత కష్టపడుతున్నాం, ఇది గవర్నమెంట్ వరకు ఎందుకు వెళ్ళట్లేదు అంటే మీ చేతులారా గవర్నమెంట్ లో వర్క్ చేసే వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్‌ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి గానీ ఉండే స్కూల్‌ని క్లోజ్ చేసేలాగా ఉండకూడదని మా అభిప్రాయం సార్. నాకెంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు సార్. నమస్కారం సార్. మేము ఇక్కడ పేరెంట్స్‌గా ఉన్నాం సార్. యాజ్ ఎ పేరెంట్‌గా అంటే మంత్లీ అంటే మా వాలంటీర్స్‌కి శాలరీస్ ఇవ్వాలి ఇదని మాలో మేము పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఇంత ఇస్తే బాగుంటుంది, కొంతమంది ఇస్తుంటారు అంటే ఎస్టిమేషన్ కొంచెం ఎక్కువగా వేసుకొని అలా కొంత అమౌంట్ అనేది ఉంచుతుంటాం సార్. అలా చాలా డెవలప్మెంట్ చేసుకున్నాం సార్ ఈ స్కూల్ని. అలాంటి స్కూల్ని ఇప్పుడు యూపీగా విలీనం చేస్తారంటే చాలా నెలల నుంచి తిరుగుతున్నాం సార్. ప్రతి ఒక్క అధికారుల దగ్గరకు ఎవ్వరూ మా బాధ అనేది పట్టించుకోవడం లేదు సార్. అయితే మాకు చాలా బాధ అనిపిస్తుందండి. ముందరను మొన్న ఆర్డీఓ గారు వచ్చి మెగా పేరెంట్స్ మీటింగ్ చేయండి, ఇంకా అదే ప్రభుత్వం అయితే 2000 ఇచ్చింది సార్. కానీ మేము 50,000 వరకు ఖర్చు పెట్టి మేము ఈ ఫెస్టివల్ అనేది జరుపుకోండి తర్వాత మీది యూపీ ఉంటుందని ప్రతి ఒక్క అధికారి అంటున్నారు సార్. మాటల వరకు కానీ మాకు మ్యాట్లో అయితే మా నేమ్స్ అయితే చూపించడం లేదు సార్. అది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు కూడా మేము డిఈఓ దగ్గరికి వెళ్ళి వచ్చాం సార్. అయితే 3 నెలల నుండి తిరుగుతున్నాం సార్. అప్పుడు స్టార్టింగ్‌లో మాకు ఈ స్కూల్ ఉండదు, యూపీ స్కూల్ ఉండదు, మీకు ఎంపీ స్కూలే ఉంటదంటే ఇంతవరకు మేము తిరగకపోతున్నాం. చాలా చుట్లు ఎమ్మెల్యే కాడికి అందరి కాడికి వెళ్ళాము. ఎవరు ఇంకా ఏం చేయలేదు. మొన్న మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టమనేసి చెప్పారు. మీ స్కూల్ మీకే ఉంటది, మీకు యూపీ స్కూల్ ఇస్తాము అనేసి అన్నారు. మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టిన తర్వాత మరి ఇప్పుడు ఇంకా ఏమీ అనట్లేదు. ఈరోజు ఇంకా మేము కలెక్టర్ కాడికి వెళ్ళేసి వచ్చాము. డీఓ గారు, నేను డీఓ గారిని కాదు అనేసి అనేసారు. ఇప్పుడు అంత శాలరీ తీసుకొని అతను అలాగనేది మేము బాగుంది అసలు. ఇంకా అక్కడ ఏమైనా మరి అలాంటప్పుడు ఈ సీట్లో ఎందుకు కూర్చోనవు అని అంటే, ఇంకా పలానా ఊరు నుండి వచ్చారు ఇలాగ అన్నారు అనేసి అంటారు కదా సార్. ఇప్పుడు అలాగనేసి మేము పలకొని వచ్చాము. మరి ఇంకేం చేయాలి ఏట్లేదో మాకు తెలియట్లేదు. సుమన్ టీవీకి నమస్కారం అండి. ఈ స్కూల్ చరిత్ర చాలా పెద్దది.
స్వతంత్రానికి ముందు స్థాపించి ఆరంభించబడింది. ఇందులో నుండి దేశ విదేశాల్లో గొప్ప గొప్ప స్థాయిలో పనిచేసిన వాళ్ళు, ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మార్పు అనేది అవసరం, అది మంచి మార్పు కావాలి. ఆ మార్పు వలన ప్రజలు ఇబ్బందులకు లేదా బాధపడుతూ కాలం గడపడం దాన్ని మంచి మార్పు అన్నారు. ప్రభుత్వ విధి విధానాలు మేము అర్థం చేసుకోగలము. ప్రస్తుత ప్రభుత్వం ఏంటంటే కొన్ని మార్పుల్ని చేపట్టింది. ఆ మార్పుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుందన్నది వారి అభిమతం అయి ఉండొచ్చు. కానీ ఈ పాఠశాల వరకు మా గ్రామస్తులకు దానివల్ల మేము సంతోషంగా లేము. అలా అని ప్రభుత్వ విధి విధానాలను మేము వ్యతిరేకించట్లేదు, స్వాగతిస్తున్నాం. కానీ మా వరకు ఒక చిన్న దాన్ని ఏమనాలి, అది ఎక్స్క్యూజ్ అనొచ్చు, ఇంకేదని అనొచ్చు, ఆ రకంగా చిన్న మాకు ఒక అవకాశం ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఎలా నడుస్తుందో ఇలాగే ముందుకు నడిపించేటట్లు ప్రయత్నాలు జరిగితే మాకు చాలా, మా పిల్లలకు మాకు అందరికీ చాలా ఉపయోగం ఉంటుందన్నది ఇది. మేము ప్రభుత్వ మార్పులకు మేము ఏ పరిస్థితిలోనూ వ్యతిరేకలము కాదు, వ్యతిరేకించాలన్నది మా అభిమతము కూడా కాదు. కనుక మా ఈ ఆవేదనను ఇంతవరకు జనవరి నెల నుండి ఈ నెల వరకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. ఎవరు కూడాను పట్టించుకోవడం లేదన్నదే మాకు అనిపిస్తుంది. ఇది తప్పుగా అని ఉంటే క్షమించాలి, మాకు అలాగే అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేయాలి. ఆ ప్రజలు ఇబ్బంది పడుతుంటే దీన్ని పట్టించుకోవడం లేదంటే ఇంకొకటి ఏంటంటే పరిష్కారం లేని సమస్య లేదండి. అయితే ఈరోజు ఈ స్కూల్ అసలు ఈ ప్రైవేట్గా మార్చడానికి, ప్రైవేట్ స్కూల్లా చేయడానికి ఇవన్నిటి కూడాను ఈ గ్రామస్తుల యొక్క హస్తం కూడా ఉంది. సో వాళ్ళ రాత్రింబవలు తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు వీళ్ళందరూ కూడా కష్టపడి ఇది ఒక మంచి ప్రైవేట్ స్కూల్లా ఉండాలన్నారు. అయితే ఈ గ్రామస్తుల యొక్క సర్పంచ్ గారి మాటల్లోని అసలు ఈ స్కూల్ని ఇలా తీర్చిదిద్దడానికి ఆయన యొక్క కృషి ఏంటి, అసలు ఆయన కసి ఏంటి, ఆయనకి ఎందుకు ఇంతలాగా ఈ స్కూల్ కోసం పోరాటం చేస్తున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే. సో మీరు ఈ ఊరికి సర్పంచ్గా ఉన్నారు. ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలి అంటూ దీనికోసం ఫైట్ చేస్తూ దీన్ని ఇలా ప్రైవేట్ స్కూల్లో మార్చారు. అసలు ఏంటి సార్? ఇది ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అని కాదండి. ఈ స్కూల్ ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో చూసుకుంటే 100 సంవత్సరాలు పైబడి మనకు చరిత్ర ఉన్న స్కూల్ ఇది. మేము కూడా చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదువుకున్నాం. ఈ స్కూల్లో చదివి బయటకు వచ్చినాయి, మంచి పొజిషన్లో ఉన్నాం. అయితే ఈ స్కూల్ ఏంటంటే ఎవరో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీయో కాదు, కానీ ఈ గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ స్కూల్లో చదివినా చదవకపోయినా కూడా ఈ స్కూల్ నిలబడాలి అనే ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు తన తోచిన సహాయం చేస్తూనే వచ్చాం. సో గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తుందా లేదా పక్కన పెడితే, ఇది వరకు ఏంటంటే గవర్నమెంట్స్ అంత పెద్దగా సపోర్ట్ చేసేవి కాదు. మధ్యాహ్న భోజనాలు కష్టంగా ఉండే తరుణంలో ఉండేది. అలాంటివి బిల్డింగ్లు కట్టించుకొని, సో సొంతంగా రూమ్స్ లేవంటే రూమ్స్ గురించి ఫండ్స్ ఇచ్చేసి ఇలాగ రకరకాల ఏది లేదు అంటే చెప్పడమే వెళ్తాడు, వెంటనే వాళ్ళని అరేంజ్ చేసేవాళ్ళు. అలాగే టీచర్స్ లేరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టీచర్ లేరు, నో ప్రాబ్లం, మేము ఏదో స్పాన్సర్ చేస్తాం, ఈ వాలంటీర్ మేము తీసుకొస్తాం అని చెప్పి దేనికైనా సరే ముందుండి చేసే ఊరు అనేది ఈ గ్రామంలో. మాకెందుకంటే ఇలాంటి స్కూలు పడిపోకూడదు. పడిపోవాలి, ఎప్పుడు స్ట్రెంగ్త్ లేకపోతే పడిపోవాలి, లేదంటే ఇంకేదో కారణాల వల్ల పడిపోవాలి తప్ప ఒక టీచర్స్ కసిగా ఉండి, ఊర్లో గ్రామస్తులు కసిగా ఉండి ఎలాగైనా ఈ స్కూల్ ఇంకా హై స్కూల్కి వెళ్ళాలనే దృఢ సంకల్పం మేముంటే ఉన్న ఎంపీ యూపీని తీసుకెళ్ళిపోదామంటే మాకు అసలు జీర్ణించుకోవడానికి అసలు అవకాశం లేదండి. ఇదే సిచ్యుయేషన్ 2 years బ్యాక్ వచ్చిందండి వైసీపీ ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వం టైంలో కూడా ఇదే రకంగా అందరము ఫైట్ చేసాం, తీసుకురాగలిగాం. మళ్ళీ ఈ సంవత్సరం ఎందుకు మాకు ఇంత అలర పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. చూస్తే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కూడా రన్ చేస్తున్నారు. అయితే చూడండి, మోడల్ స్కూల్ గాను ఒక అంగన్వాడీ చేస్తున్నారు. బట్ అంగన్వాడీ స్కూల్ అనేసరికి మన అందరికీ తెలుసు చాలా ప్రైమరీ, ఏదో చిన్న పిల్లల్ని మనం చూస్తే గవర్నమెంట్ స్కూల్ అంగన్వాడీలు అంటే ఏదో పిల్లల్ని ఆటలాడి పంపించారు ప్రభుత్వం. మనకు తెలుసు అంగన్వాడీ అనగానే గుడ్లు ఇచ్చారు, లేకపోతే ఏదో పిల్లలతో కాసేపు ఆడించారు అంటారు. కాకపోతే అసలు గవర్నమెంట్ స్కూల్ అంగన్వాడీ పిల్లలకి యూనిఫామ్ ఉందా? ఎస్, నాకు ఇప్పటివరకు ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్ అంగన్వాడీకి అన్నది పిల్లలకి యూనిఫామ్ కనబడలేదు. కాకపోతే ఇక్కడ పిల్లలంతా కూడాను అంగన్వాడీ పిల్లలు చాలా చక్కగా చూడండి ప్రైవేట్ స్కూల్ లాగా హ్యాపీగా యూనిఫామ్స్ వేసుకొని చూడండి గవర్నమెంట్ స్కూల్ లోగోతో వేశారు. అసలు వీళ్ళు ఈరోజు యూనిఫామ్స్ ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఇచ్చిందా అంటే కాదు. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్సే పిల్లలందరికీ కూడాను ఒక తల్లిదండ్రులు డొనేషన్ అయితే ఇచ్చి
చేశారు. ఆయన ఎవరో కాదు ఈయనే. సార్ నమస్తే అండి. అసలు పిల్లలకి యూనిఫామ్స్ మీ పిల్లలకే కాదు, ఇక్కడ ఉన్న అంగన్వాడీ పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్, ఐడి కార్డ్స్, షూస్ ఇవన్నీ మీరే ఇచ్చారన్నారు. అసలు మీరేం చేస్తుంటారు? నమస్కారం అండి. నేను సీమెన్గా పనిచేస్తున్నాను. సీమెన్ గా. సీమెన్గా ఇదే స్కూల్లో చదివాను. నా అబ్బాయి కూడా ఇదే స్కూల్లో చదువుతున్నాడు. ఓ, అంటే పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఉన్నది అంటే ఐడియా ఉంది. జస్ట్ వాళ్ళు కూడాను అరే ప్రైవేట్ స్కూల్లోనూ డ్రెస్సులు ఉన్నాయి, ఇక్కడ లేవు, ఇక్కడ నార్మల్గా ఉన్నారు అలాగనేసి నీ స్కూల్కి స్పాన్సర్ చేశాను డ్రెస్సులు. దాంతో కూడాను ప్రైవేట్ స్కూల్లో ఏమున్నాయి బుక్స్, ఆ బుక్స్ కూడాను మా పేరెంట్స్ అంటే మా ఊరు నుండి స్పాన్సర్ ఇచ్చింది. ప్రైవేట్ బుక్స్ కూడా వేరేగా తీసుకున్నాం. ఇది వర్క్ బుక్స్, ఆ బుక్స్ అలాగే వర్క్స్ బుక్స్ కూడా అంటే కాపీ ఓన్లీ స్కూల్ అంటే గవర్నమెంట్ ఇచ్చింది ఓన్లీ 3 బుక్స్. ఓకే. ప్రైవేట్ స్కూల్లో ఉన్నా కూడా వాళ్ళ కాపీ బుక్స్, ఏబీసీ డ్రాయింగ్స్ బుక్స్ అన్ని ఉంటాయి. ఆ బుక్స్ కూడా మేము వేరేగా తీసుకుని ఒక స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి ఎక్కడ తగ్గకుండా ఉండదనేసి అలాగనేసి మేము బుక్స్ కూడా తీసుకున్నాం. ఇది హిందీ చిన్నపిల్లలకి హిందీ డ్రాయింగ్ అంటే అక్షరాలకి ఏబిసిడీలకి అండ్ ఇది డ్రాయింగ్స్ వర్క్ బుక్ ఇంగ్లీష్ వర్క్ బుక్ ఆ బుక్స్ ఒకసారి ఇవన్నీ కూడా 600 రూపీస్. ఓకే. గవర్నమెంట్ ఇవ్వలేదు, ఓన్లీ మా ఊర్లో స్పాన్సర్స్ అండ్ పేరెంట్స్ డొనేట్ చేసినవన్నీ ఉన్నాయి. ఇవి చిన్నపిల్లలు ఇన్ని బుక్స్ కూడా అంటే ఇంటికి అంటే ఇక్కడ స్కూల్ వర్క్కి ఇది ఇంటి వర్క్కి వాళ్ళలో కూడా ఒక నాలెడ్జ్ వస్తుంది అనేసి. అంటే కంప్లీట్ గా ప్రైవేట్ స్కూల్లో ఏదైతే 25,000 30,000 పెట్టి పంచే పుస్తకాలని మీరే డొనేషన్ ఇక్కడ చదువుతున్న ప్రతి పిల్లలకి గవర్నమెంట్ ఇచ్చిన బుక్స్ కాకుండా వర్క్ బుక్స్ కానీ డ్రాయింగ్ బుక్స్ కానీ డ్రెస్సులు కానీ ఓకే ఇయర్లీ అట్లా ఐడెంటిటీ కార్డ్స్ ఐడెంటిటీ కార్డ్ ఓకే అది కూడా మేము స్పాన్సర్ చేసామని చెప్పేసి మా పేరు వేసుకోలేదు, అది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే వేసుకున్నాం. ఎందుకంటే ఎవరైనా చూసారంటే గవర్నమెంట్ స్కూల్లో ఎంత స్పెషలిస్ట్ ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటారు అనేసి గవర్నమెంట్ స్కూల్లోగా వేసాం. ఆ విధంగా మేము పిల్లలు కూడా ఎక్కువ గ్యాదర్ చేసాం. కానీ మా యూపీ స్కూల్ ఆగిపోతుంది ఇప్పుడు. అదంటే ఈరోజు వెళ్ళాం స్పందన కార్యక్రమం డియూ గారికి అడిగాం. డియూ గారు అంటున్నారు ఫస్ట్ అడిగాం డియూ గారు మీరేనంటే డియూ కాదనేసారు. కలెక్టర్ గారికి వెళ్తే కలెక్టర్ గారు చెప్పారని అంటే మాట్లాడితే మేమేం చేయలేము, అంతాను పొలిటికల్ ప్రెజరు, మేమేం చేయలేము అని చెప్పి డిసైడ్ చేస్తారు. కానీ మాకు ఆప్షన్ లేదు ఇంకేమి. కానీ నేను వేరే ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే కెపాసిటీ కూడా నాకు ఉంది. కానీ నేను ఈ స్కూల్లో చదివాను, ఈ స్కూల్లోనే పెద్ద అయ్యాను కాబట్టి నేను అందుకు నా అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారు, మా అమ్మాయి కూడా ఇక్కడే చదువుతారు, ఇద్దరు కూడా. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, దిస్పూర్, బీహార్, పట్నా, ఛత్తీస్గఢ్, రాయపూర్, జార్ఖండ్, ఆచి, మేఘాలయ, శ్రీరామ్, మిజోరం, అయోధ్య, ఒడిశా, పులస్వల్, మహారాష్ట్ర, బొంబాయి, సిక్కిం, గాంటాక్, తెలంగాణ, హైదరాబాద్. కప్పు రంగు నొక్క పోలిక రెండు చోర చోర రుచిల జారవేరయ పుష్యులందు పుణ్య పురుషులు వేరయ స్పిదాభిరామ నురావేమ సప్తబంధముస్తుల్యం వదదే కామరూపిణి జరసలస్వామి పోటనేసన పద్మ పద్మ ఇతాసిని పద్మ కేసరమ్మంగోటి ఇంజనదేవి పాలుపోటు సరస్వతి. చూశారు కదా ఎంత ముద్దుగా చిన్నారులు అంటే అంగన్వాడీ చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి చిన్నారులు చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న వాటితో పద్యాలు చెప్తూ ఎంత నీట్గా అంటే యూనిఫామ్ వేసుకొని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కూడాను వీళ్ళు చేశారు. అయితే ఇందులో వీళ్ళు ప్రతి స్టేట్ క్యాపిటల్స్ కూడాను అంటే ఎంత ప్రైవేట్ స్కూల్కి ఎక్కడ కూడా పోటీకి వీటికి అసలు మేము తగ్గేదేలే అంటూ ఈ చిన్నారులు చూస్తుంటే వాళ్ళ తెలివితేటలకి వాళ్ళకి చదువు చెప్పినవి ఈ మొత్తం టీచర్స్ అందరు కూడాను ఒక్కసారి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అయితే ఇందులో వీళ్ళు నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే వేమన పద్యం చెప్పారు, లాస్ట్లో చెప్పారు వినరా వేమన. సో ఏంటన్నా ఒకసారి అది వినరా వేమన, అలాంటిది వేమన విన్నారో లేదో కానీ ప్రభుత్వ అధికారులు ఎందుకు వినటం లేదు? సో వాళ్ళ స్కూల్ వాళ్ళకి ఉంచమని చిన్నారులు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కూడా మేము తయారు చేస్తాము, అవసరమైతే డొనేషన్స్ ఇంకా పెంచుతాము,
మా తాలూకా టీచర్స్కి కావాల్సినటువంటి వేతనాలు మేమే ఇచ్చుకుంటాము, ఈ స్కూల్కి ఏం కావాలి అది మేమే చేసుకుంటామంటూ మహేష్ బాబు సినిమాలో చెప్పినట్లుగా ఈరోజు ఈ గ్రామస్తులంతా కలిపి ప్రభుత్వానికైతే ఒక సవాల్ విసురుతున్నారు. సో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగాను మన ఎవరైతే మంత్రి ఉన్నారో లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళందరికీ కూడాను తల్లిదండ్రులు ప్రాధాయపడుతున్నారు. వారి పిల్లల బంగారు భవిష్యత్తుని ఇక్కడతో ఆపేయద్దు, మీరు మాకు ఏమీ ఇవ్వక్కర్లేదు, కేవలం ఈ స్కూల్ని ఇలాగే ఉంచండి, దీనిని మేము నిలబెట్టుకుంటాము, మా పిల్లలకి మేము చదువు చెప్పుకుంటాము, అవసరమైతే డొనేషన్స్ పెంచి మళ్ళీ ఈ స్కూల్కి కావాల్సినటువంటి పూర్వవైపును తెచ్చుకుంటాము అంటున్నారు. అసలు వీళ్ళకి డొనేషన్స్ ఇవ్వడం కొత్త కాదు నాకు తెలిసి. సో నేనేదో కొత్త విషయాన్ని కనిపెట్టానని పరిగెత్తుకొని వచ్చాను. తల్లికి వందనం కార్యక్రమం నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని అదే స్కూల్కి డొనేట్ చేసినటువంటి ఆ తల్లిని ఒక్కసారి చూసి మీకు పరిచయం చేద్దామని వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎన్నో విషయాలు అయితే తెలిసాయి. 2022వ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ వీళ్ళు డొనేట్ చేస్తూ ఈ స్కూల్ని చూడండి, అసలు కేవలం రేకుల షెడ్లా ఉన్నటువంటి ఈ స్కూల్ని, అంటే అంగన్వాడీ స్కూల్ అనేసరికి ఉంటుంది, ఇది రేకుల షెడ్లో ఉన్నటువంటి స్కూల్ని తిన్నంగా తీసుకొచ్చి కార్పొరేట్ స్కూల్, మనం ఏదైతే మనం చూస్తున్నాం కదా ప్రైమరీ స్కూల్స్ కానీ మనం ఇలాంటివి ఏదైతే కంప్లీట్ ఒక ప్రైవేట్ స్కూల్స్ ప్రీ స్కూల్స్ నడుపుతున్నాం కదా, ప్రైవేట్ స్కూల్స్, అలా ప్రీ స్కూల్స్ చూడండి, పెయింటింగ్ కానీ ఇవన్నీ వేస్తూ, అలాగే చూడండి బుక్స్ కానీ మొత్తం అన్నీ కూడాను చూడండి, కూలర్ అంటే పిల్లలకి ఎక్కడైతే ఈ వేసవి వేడి ఉండకూడదని చెప్పి కూలర్లు, ఫ్యాన్లు, అదేవిధంగా చూడండి ఎంత నీట్గాను బెంచెస్, అంగన్వాడీ బెంచెస్ కానీ, అలాగే మొత్తం డ్రాయింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చూడండి, వీళ్ళ వర్క్స్, వీళ్ళ శ్రమ, టీచర్స్ ఇక్కడ ఆడుకుంటున్నటువంటి ఈ పిల్లల ఆటలకు కానీ మొత్తం A to Z చూడండి, బుక్స్ చూడండి, ఒక్కసారి ఈ షెల్ఫ్లో చూస్తే గవర్నమెంట్ ఇచ్చిన బుక్స్ కన్నా ప్రైవేట్ ఇవి ఏ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇచ్చి ఉండదు. కానీ వీళ్ళు స్పాన్సర్ కానీ తీసుకొని, వీళ్ళంతా స్పాన్సర్ తీసుకొని అంతాగాను పేరెంట్సే వీళ్ళకి అన్ని ప్రొవైడ్ చేశారు. చూడండి ఎన్ని బుక్స్, అంటే ఇక్కడ క్లాస్లో చదువుకోవాలి, అదేవిధంగా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చదువుకోవాలి అనేటట్లుగానే చూడండి, ఎక్కడ కూడా తీసిపోకుండా కూడాను, అంటే ప్రైవేట్ ప్రీ స్కూల్స్ అని బయట నడుస్తున్నాయి, కిడ్జీ అంటాము, లేకపోతే జాయ్ కిడ్స్ అంటాము, ఏదో డిఫరెంట్ స్కూల్స్ ఈరోజు వస్తున్నాయి, అవేవి కాదు గవర్నమెంట్ స్కూల్స్ అనాలి, నెక్స్ట్ ఫ్యూచర్ అంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటామని పిల్లలు అనాలి అనే విధంగా చూడండి టైల్స్ వేసి ఎంత ఆదర్శంగా అయితే వీళ్ళు తయారు చేశారు. వాళ్ళకి రిలాక్సేషన్ కోసం టీవీలో కూడాను పాఠాలు చెప్పడానికి కానీ, లేదా టీవీలోని బొమ్మలు, లేదంటే టీవీలోని ఏమైనా సరే మంచి యాక్టివిటీస్. అసలు మీరు చూస్తారు కదా ఈరోజు అంత చిన్న పిల్లలు కూడాను మన స్టేట్స్ వాళ్ళ క్యాపిటల్స్ అన్నీ అడుగుతుంటే ఎంత అనర్గళంగా ధారాళంగా చెప్తున్నారంటే ఇక్కడ విద్యా స్టాండర్డ్స్ ఏంటి అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ టీచర్స్ పడినటువంటి కష్టము, వాళ్ళు పిల్లలపైన తీసుకున్న శ్రద్ధ, ఇదంతా కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ కేవలం మీరు ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే 3,000 రూపాయలు, అంటే ఒక 3,000 రూపాయలు తీసుకొని వాలంటీర్గా వీళ్ళు వేసిన డొనేషన్స్లోని మంచి క్వాలిఫైడ్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ పిల్లలకి సేవ చేద్దామని వచ్చారు. అవసరమైతే ఆ 3,000 రూపాయలు కూడా తీసుకోకుండా మేము పాఠాలు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము, దయచేసి ఈ స్కూల్ని అయితే ఆపొద్దని వాళ్ళు చేస్తున్నటువంటి ఆవేదన ఒక్కసారి ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ రాజకీయ నాయకులు కానీ పట్టించుకొని ఇటువంటి స్కూల్ని నిలబెట్టుకొని ఈ స్కూల్ రాష్ట్రం అంతటి కూడాను ఒక ఆదర్శ స్కూల్గా నిలబడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.